హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. కార్తీక మాసం వెళ్ళిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం చికెన్ తీసుకురావటం. చికెన్ నిన్న నైటే తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టాను. శనివారాలు చికెన్లు ఈ పట్టింపులు అయితే మాకేం లేవులేండి. ఒక్క కార్తీక మాసం అయితేనే తినకుండా ఉంటాం, కానీ ఇంకా శనివారాలు తినకూడదు ఆ పట్టింపులు అయితే మాత్రం మాకైతే లేవు. నైటే ఎందుకు తెప్పించానంటే ఉదయం టిఫిన్ కింద చపాతీలు చేస్తున్నా, ఇంకా చపాతీల్లోకి చికెన్ కూడా తినొచ్చులే అని ఉదయం చికెన్ తీసుకొచ్చి నేను కూర చేసి మళ్ళీ చపాతీలు చేసి వండుకొని తినేటప్పటికి చాలా లేట్ అయింది. అప్పుడు దాకా పిల్లలు ఉండరు కదా, మళ్ళీ సపరేట్గా ఏదో ఒక కూర చేయమంటారు. చికెన్ వండుకుంటా మళ్ళీ ఇన్ని రకాల కూర చేయటం ఎందుకు, మనకి కష్టం ఎక్కువ ఖర్చులు ఎక్కువ. అందుకనే నైటే చికెన్ తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుంచామనుకోండి, చికెన్ ఎన్ని రోజులైనా పాడవకుండా అలాగనే ఫ్రెష్గా ఉండిద్ది. ఇంకా చికెన్ ఇదిగోండి కట్ చేస్తున్నాను. పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే పిల్లలు తినరు, అందుకనే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. మరీ చిన్న ముక్కలు కాదులేండి, మీడియంగా కట్ చేస్తాను. కొన్ని పెద్ద ముక్కలు ఉంటాయి, ఆ పెద్ద ముక్కలకి సరిగ్గా ఉప్పు కారం పట్టగా చప్పగా ఉంటాయి. అందుకని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. చికెన్ తినక నెల రోజులు అవుతుంది కదండి. పిల్లలు ఎప్పుడు చికెన్ తీసుకొస్తారా, ఎప్పుడు వండుతారా, ఎప్పుడు తిందామని ఎదురు చూస్తూ ఉన్నాడు. నవీన్ అయితే మాత్రం మధ్యాహ్నం బిర్యానీ కావాలని కూడా గోల గోల చేస్తున్నాడు. నార్మల్ రైస్ వండుతాను లేరా అంటే, కాదు నాకు బిర్యానీ కావాల్సిందే, చికెన్ తినక చాలా రోజులు అవుతుంది, చికెను బిర్యానీ రెండు కావాల్సిందని గొడవ పిల్లలతోటి. ప్రస్తుతానికి ఉదయం పూట అయితే మాత్రం చపాతీలు చేసి చికెన్ కూర చేస్తున్నాను. మధ్యాహ్నం అయితే ఇంకా తర్వాత ఆలోచించాలి. చికెన్ మొత్తం కట్ చేసిన తర్వాత ఇంక ఇదిగోండి వాటర్లో మొత్తం నీట్గా కడుగుతున్నాను. మరిన్ని వాటర్ తీసుకొని 1-2 సార్లు కడిగామనుకోండి వాసన లేకుండా ఉంటాయి. అందులో ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి కూలింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది. వాటర్లో వేస్తే కూలింగ్ తగ్గిద్ది. చికెన్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్దంట. కొంతమంది చెప్తారు చికెన్ అనేది కడగకూడదు, తీసుకొచ్చిన వెంటనే ముక్కలుగా కట్ చేసి వండుకోవాలి అంటారు. చికెన్ కడగకుండా మనం ఎలా వండుకుంటామండి? వాళ్ళు ఎలానో కట్ చేసి ఇస్తారు. ఆ తీసుకొచ్చిన దాన్ని మనం నీట్గా 1-2 సార్లు కడిగిన తర్వాతే కదా మనం కూర వండుకునేది. లేకపోతే అస్సలు మనకు వండుకోవాలనిపించదు. కొంతమంది చికెన్ కడిగితే టేస్ట్ అనేది పోయిద్ది, టేస్ట్ అంత బాగుండదు అంటారు. టేస్ట్ ఉన్నా లేకపోయినా సరే చికెన్ మాత్రం కడగందే మనకు అస్సలు వండాలనిపించదు. నేనైతే చికెన్ మొత్తం నీట్గా కడిగేసి ఇంకా వాటర్ కూడా ఉంచేస్తున్నాను. వాటర్ లేకుండా మొత్తం ఉంచేసి చికెన్నే మ్యాగ్నేట్ చేస్తాను. నేను ఎప్పుడు చికెన్ వండినా సరే చికెన్ మాత్రం మ్యాగ్నేట్ చేసిన తర్వాతే వండుతాను. ఎందుకంటే ముక్క అనేది మెత్తగా జ్యూసీగా చాలా బాగుంటుంది. నార్మల్గా వండేసామనుకోండి ముక్క అనేది గట్టిగా ఉండిద్ది. మనం ఎంతసేపు వండినా సరే ముక్క ఏందో గట్టిగా ఉండి నాకేందో టేస్ట్ అనేది అంత నచ్చదు. అందుకనే ఒక అరగంట సేపు అయినా సరే మ్యాగ్నేట్ చేసి పెడతాను. లేదనుకోండి ఒక గంట సేపు అయినా ఉంచవచ్చు. మనకు టైం లేదనుకుంటే ఒక అరగంట సేపు ఇలా ఉంచితే మాత్రం చికెన్ ముక్క అనేది టేస్ట్ చాలా బాగుండిద్ది. నేనైతే కేజీ చికెన్ వండుతున్నానండి. చికెన్కి సరిపడా ఉప్పు వేశాను, పసుపు వేశాను. ఒక స్పూన్ అయితే పసుపు వేశాను, 1 స్పూను ఉప్పు అయితే సరిపోయిద్ది. ఇంకా 2-3 స్పూన్ల పెరిగేసాను. ఇంక ఇప్పుడైతే కొంచెం నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుతున్నాను. నిమ్మకాయ పిండుకుంటే కూడా ముక్క అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుండిద్ది. నైట్ మిగిలిన పెరుగు ఉంది, ఆ పెరుగు అయితే నేను వేశాను. పుల్లటి పెరుగు లేదనుకోండి ఇంకా ఫ్రెష్గా ఉండే పెరుగైనా వేసుకోవచ్చు. పుల్లటి పెరుగు అంటే మరీ పుల్లగా ఉన్నది కాదు, అంటే నిన్నటి పెరుగు అలా వేసుకోవచ్చు. ఈ మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగా ఇదిగోండి ఈ విధంగా కలిపేస్తాను. కలిపి ఇంకా దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తాను. ఈరోజు టిఫిన్ చపాతీలు అన్నాను కదా, ఇంకా చపాతీలకు పిండి కలపడం కోసం ఇదిగోండి గోధుమ పిండి అయితే తీసుకున్నాను. గోధుమ పిండి నేను ఎప్పుడు ఇలా 5 కేజీల ప్యాకెట్ తెప్పిస్తాను. కేజీ ప్యాకెట్ల కంటే కూడా 5 కేజీల ప్యాకెట్ తెప్పిస్తే ఏంటో నాకు పిండి అనేది చాలా ఎక్కువగా వచ్చి మరిన్ని రోజులు వచ్చినట్టుగా అనిపించింది. అందుకనే 5 కేజీల ప్యాకెట్ అయితే ఎప్పుడు తెప్పిస్తాను. ఈ పిండి అనేది పురుగు పట్టకుండా ఉండటానికి నేను ఒక చిన్న టిప్ అనేది ఫాలో అవుతానండి. అది కూడా మీకు చెప్తాను, నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. అంటే చిట్కాలు ఏం కాదులేండి. పిండి ప్యాకెట్ తెప్పిస్తాం కదా, తెప్పించినప్పుడు సగం ప్యాకెట్ వరకు బయటే ఉంచి వాడతాను. సగం ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పుడు పిండి అనేది పురుగు పట్టకుండా ఉండిద్ది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పిండి కూడా పాడవకుండా ఉండిద్ది. ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టాలంటే పట్టదు కదా. సగం వాడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి
మనం డోర్లోనైనా పెట్టుకోవచ్చు. నేనైతే డోర్లోనే పెట్టేస్తానండి. ప్యాకెట్లో పిండి అలాగే ఉంచుతాను. డబ్బాలకు పోసుంచను, టిఫినీలో పోసుంచను. మళ్ళీ అవన్నీ కడుక్కోవాలంటే నాకు చాలా రిస్క్ అనిపించిద్ది. అందుకని ప్యాకెట్లో ఇలాగనే ఉంచుతాను. ప్యాకెట్ అనేది మడత పెట్టేసి దానికి ఒక క్లిప్ పెట్టామనుకోండి, మనం బట్టలకు పెట్టుకుంటాం చూడండి, ఆ క్లిప్ పెట్టామంటే గాలి కూడా పోకుండా ఉండిద్ది. పిండి కూడా ఫ్రెష్‌గా చాలా రోజులు అలాగనే ఉంటది. చపాతీల పిండిలో నేనైతే ఏం వేసి కలపనండి. ఉప్పు వేస్తాను, ఇంకా వాటర్ పోసి కలుపుతాను. అప్పుడప్పుడు ఎవరన్నా చిట్కాలు చెప్తుంటారు, కొంచెం పెరిగేసి కలిపితే మెత్తగా ఉంటాయి, ఆయిల్ వేసి కలిపితే అని. అప్పుడప్పుడు ఫాలో అవుతాను. ఎక్కువ శాతం అయితే ఇంకా ఉప్పేసి మామూలుగా నార్మల్గా ఇలా కలిపేస్తాను. పిండి అనేది కొంచెం లూజుగానే ఉండాలి. అప్పుడే చపాతీలు మెత్తగా మృదువుగా ఉంటాయి. మనకి చేయటానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. మనం ఎలా కావాలంటే అలా చపాతీలు చేసుకోవాలంటే పిండి అనేది కొంచెం లూజుగా మెత్తగా ఉంటేనే చపాతీలు ఈజీగా చేసుకోగలుగుతాము. పిండి కూడా కలిపేసి పక్కనైతే పెట్టేశాను. పిండి మీద ఏదో ఒక మూత పెడితే పిండి అనేది పైన ఎండిపోకుండా ఉండిద్ది. అందుకని నేను ఒక కవర్ అయితే పెట్టేశాను. ఇంక ఇదిగోండి, ఇప్పుడు మనకు చికెన్ వండటం కోసం గ్రేవీ కావాలి కదా! ఆ గ్రేవీ కోసం నేను టమాటాలు, ఉల్లిపాయలు నూనెలో కొంచెం ఫ్రై చేస్తున్నాను. కేజీ చికెన్ కదా! నేనైతే 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి మీడియం సైజు. చాలా చిన్న సైజువేలండి టమాటాలు, ఉల్లిపాయలు. ఇంక ఇవి తీసుకొని లైట్‌గా నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇంకా ఒకేసారి నేను మసాలా కూడా వేసుకుంటున్నాను. అల్లం, వెల్లుల్లి, కొంచెం కొబ్బరేసాను. కొబ్బరైతే ఈ మధ్య అస్సలకు వేయట్లేదు. ఈరోజే కొంచెం కొబ్బరేసాను. గ్రేవీ అనేది ఉండిద్దిలే అని. మరీ ఉల్లిపాయలు, టమాటాలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, చికెన్ స్వీట్ వచ్చిద్ది. చికెన్ టేస్ట్ కూడా మారిపోయిద్ది. టమాటా టేస్ట్ అనేది ఎక్కువగా వచ్చిద్ది. అందుకని కొంచెం గ్రేవీ కోసం కొంచెం వేసుకుంటే చాలు. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి, అంటే మనకి చికెన్‌కి సరిపడా ఆయిల్ వేసుకొని, ఇంక ఇదిగోండి చికెన్ వేసి, మూత పెట్టేసి, దీన్ని ఇలాగే ఒక 5 నిమిషాలు వదిలేస్తే చాలు. చికెన్‌లోకి నీళ్ళనేవి వచ్చేస్తాయి. ముందే మసాలాలు, ఉప్పు, కారాలు వేయలేదనుకోండి, చికెన్ అనేది త్వరగా ఉడికిద్ది. ఇదిగోండి చికెన్ అయితే సగం ఉడికేసింది. ఇంక ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం కదా! టమాటా పేస్టు, మసాలా అవన్నీ ఆ గుజ్జు అయితే ఇందులో వేశాను. ఇంక ఇప్పుడు ధనియాల పొడి, కారం, ఇంకా చికెన్‌లో నేను వేసుకోవాల్సిన మసాలా అంతా వేస్తాను. నేనైతే ఎక్కువ మసాలా ఏం వేయనండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, జీలకర్ర వేస్తున్నాను. ఇంకా కూరకు సరిపడా కారం వేస్తాను. ఇంకింతే. ఇంతకంటే ఎక్కువ మసాలా అయితే వేయను. చికెన్ మసాలాని, గరం మసాలాని అటువంటి మసాలైతే అస్సలకి వేయను. చికెన్ కొంచెం ఘాటు అనేది ఉంటేనే బాగుంటుంది. అందుకనే కారం అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మా కారం చాలా ఘాటుగా ఉండిద్ది. అందుకనే నేను కారం కొంచెం తక్కువే వేశాను. తక్కువ వేసినా సరే ఘాటు అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది. 1 కేజీ చికెన్‌కి కనీసం 2 గంటల కారమైనా వేసుకోవాలి. మంటగా ఉండే కారం అనుకోండి, 1 గంట వేసుకుంటే సరిపోయిద్ది. కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. నార్మల్‌గా మనం కూరలు చేసుకున్నట్టు చప్పగా చేసుకున్నాం అనుకోండి, చికెన్ టేస్ట్ అనేది అంత బాగుండదు. కొంచెం స్పైసీగా ఉంటేనే చికెన్ అనేది చాలా బాగుండిద్ది. ఒక పొయ్యి మీద అయితే చికెన్ వేశాను. ఇంకో పొయ్యి మీద అయితే ఇంక ఇదిగోండి చపాతీలు కాలుస్తున్నాను. చపాతీలు చేస్తా కాలవటం అంటే నాకు కొంచెం కష్టంగానే అనిపించిద్ది. అందుకనే కొన్ని చపాతీలు ముందే చేసి పెట్టుకొని కాల్చాను. ఇంక ఇప్పుడైతే 2, 3 చపాతీలే ఉన్నాయని ఇంకా కాలుస్తా అయితే చేస్తున్నాను. వీలైనంత వరకు ముందే చేసి పెట్టుకొనే కాలుస్తూ ఉంటాను. ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, వాళ్ళు కాలుస్తుంటే నేను చేయటమో ఇంకా అలా చేస్తూ ఉంటాను. ఒక్కళ్ళే చపాతీలు చేసి కాల్చుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉండిద్ది. మనం చపాతీలు రుద్దుతూ ఉంటామా, ఆ పొయ్యి మీద చపాతీలు మాడిపోతూ ఉంటాయి. మనం తిప్పలేదనుకోండి, ఇంకా అలాగే మాడిపోయి గట్టిగా వస్తూ ఉంటాయి. వాటిని తిప్పుతూ ఉన్నామనుకోండి, ఇక్కడ చపాతీ ఆగిపోయిద్ది. అందుకనే వీలైనంత వరకు నేను చేసి పెట్టుకొని తర్వాతే కాలుస్తూ ఉంటాను. చపాతీల పిండి కలిపి పెట్టి ఒక అరగంట సేపు ఉంచాను కదా! పిండి అనేది బాగా మెత్తగా నానిపోయి చపాతీలు చేసుకోవడానికి మాత్రం చాలా ఈజీగా ఉన్నాయి. చపాతీలు రుద్దుకోవడానికి మాత్రం చాలా ఈజీగా ఉంది. పిండి కొంచెం గట్టిగా కలిపామనుకోండి, చపాతీలు చేయడానికి కష్టంగా అనిపించిద్ది. అందుకని పిండి అనేది కొంచెం లూజుగా కలుపుకుంటేనే చపాతీలు మనం ఈజీగా చేసుకోవచ్చు. మధ్యాహ్నం అయితే పిల్లలకి బిర్యానీ కావాలంట. బిర్యానీ చేసిన ఇంట్లో వాళ్ళందరూ తింటే చెయ్యొచ్చు. ఉన్న ఇద్దరు ముగ్గురులో ఒకళ్ళు బిర్యానీ తింటారు, ఒకళ్ళు తినరు. మళ్ళీ వాళ్ళు సపరేట్గా నార్మల్గా రైస్ వండాల. అందుకని బిర్యానీ చేయాలంటే నాకు విసుగొచ్చేసిద్ది. కాకపోతే ఇంకా పిల్లలు గొడవ చేస్తే మాత్రం తప్పదు, చేయాల్సిందే.
ఈ మధ్య 2-3 రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు కదండి. ఫోన్కి రిపేర్ వచ్చింది. ఈ ఫోన్కి రిపేర్ రావటం వల్ల వీడియోలు సరిగ్గా తీయలేకపోతున్నాను. ఇంకేం చేస్తాం, ఫోన్ అయితే ఇవాళే బాగు చేయించాను. ఇంకా అందుకని ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. యూట్యూబ్లో డబ్బులు వచ్చినా రాకపోయినా సరే వీడియోలు తీయంది తప్పట్లేదు, ఫోన్లు రిపేర్ చేయించుకుంది తప్పట్లేదు. యూట్యూబ్లో డబ్బులేమో కానీ ఫోన్లు రిపేర్లు మాత్రం ఎక్కువగా వస్తున్నాయి. ఇంకేదేమైనా మన పని తప్పదు కదా, మన పని మనం చేసుకుంటా వెళ్ళటమే. ఇదిగోండి చికెన్ అయితే ఉడికేసింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇదిగోండి కొత్తిమీర అయితే వేసాను. చికెన్ టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ రావాలంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాల్సిందే. కొత్తిమీర వేసుకుంటేనే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చపాతీలు చేయటం అయిపోయింది, మన చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా మనం తినటమే ఆలస్యం. ఈరోజు స్పెషల్ అయితే మాత్రం ఇంకా చికెను చపాతీలు. ఆదివారం రోజు ఇంట్లో వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటారు. మనకు మాత్రం డబల్ పనులు ఉంటాయి తెలుసా. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఈరోజు వెరైటీగా స్పెషల్గా ఏం వండుతున్నావని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. అందులో కార్తీక మాసం వెళ్ళిపోయి ఇప్పుడే ఫస్ట్ టైం చికెన్ తింటాం కాబట్టి ఇంకా వాళ్ళకు నచ్చినవి వండి పెట్టాల్సిందే. చికెను చపాతీల కాంబినేషన్ కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఏమో గారెలు చికెన్ కాంబినేషన్ ఇష్టపడతారు, కొంతమంది రైస్లో తినడానికి ఇష్టపడతారు. టిఫిన్గా తినాలంటే మాత్రం నాకు చపాతీల్లోకి అయితేనే బాగుంటుంది, గారెల కంటే కూడా. ఇంకా రైస్ విషయం అయితే మనం చెప్పనవసరం లేదు. బిర్యానీకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చికెన్ బాగానే ఉంటుంది. చికెన్ వేడిగా ఉంది, చపాతీలు వేడిగా ఉన్నాయి. ఇంకా టీవీ దగ్గరికి వెళ్ళి టీవీ దగ్గర కూర్చొని ఈ చపాతీలు చికెన్ తింటా ఎంజాయ్ చేద్దాం. ఈ రోజైతే వీడియో ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.